మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న ఈ బాణపొట్ట, దీన్ని తగ్గించుకునేటువంటి పక్క పద్ధతుల్ని, మార్గాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పెరిగిన పొట్టతోటి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మెయిన్గా లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. ఆ టెక్నికాలిటీ తెలుసుకోవాలి. చూడండి, పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. అది దాని స్థానం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య. కాకపోతే ఇది ఒకళ్ళ రూపాన్ని, శరీర ఆకృతిని, వీటన్నిటిని దెబ్బతీస్తుంది. అంతేకాదు, అదంటే సరే, కానీ ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభావాలని కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది యంగ్ ఏజ్కి వచ్చిన వాళ్ళలో ఇది కనిపిస్తుంది. పెరిగిన పొట్టతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముందుకు పెరుగుతూ ఉన్నటువంటి పొట్టకి అడ్డుకట్ట వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సరైన ఫలితాలు కనిపించట్లేదు చాలామందిలో. దీనికి కారణం ఏంటంటే ఆ టెక్నికల్ రీజన్స్ని అర్థం చేసుకోలేకపోవటం. మామూలుగా కొంతమంది సన్నగానే ఉంటారు, స్లిమ్గానే ఉంటారు. అయితే పొట్ట చుట్టూ మాత్రం ఎక్కువ కొవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంకా ఇబ్బంది. ఇలా ఉండటం ద్వారా ఆ నడుము చుట్టూ కొలత అనేది పెరుగుతుంది. సన్నగా ఉండి అధిక బరువు లేనప్పటికీ కూడా ఈ పెరిగిన పొట్టతోటి అనేక ఇబ్బందులు, అంటే ఆకృతి పరంగా అలాగే ఆరోగ్యపరంగా. కాబట్టి జాగ్రత్త పడాలి. ప్రధానంగా ఇలాగా పొట్ట పెరగటం వల్ల ఏమిటి ఇబ్బంది అంటే గుండె సంబంధ సమస్యలు వస్తాయి. అలాగే ఈ రోజులలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య టైప్ 2 డయాబెటీస్. దీనికి కూడా బెల్లీ ఫ్యాట్ ఒక కారణం. అలాగే ఇంకొక కారణం మెటబాలిక్ సిండ్రోమ్, ఆడపిల్లల్లో PCOD, ఇలాంటి అనేక సమస్యలకి కారణం. ఇంకా లివర్ జబ్బులు, క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ కూడా ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఉంటుంది. కాబట్టి ఇది ఏదో కేవలం అందానికి, ఆకృతికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే ఆ కొవ్వుని కరిగించాలి. ఇది ఏకైక మార్గం. చాలామంది స్పాట్ రిడక్షన్ అన్న పేరుతోటి ఏదో అక్కడ వైబ్రేటర్లు వాడుతుంటారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. మరి ఏం చేయాలి? లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ఇది మీరు అడాప్ట్ చేసుకోవాలి. దీంతో నెమ్మదిగా, స్థిరంగా ఈ పొట్టని తగ్గించుకోవచ్చు. ప్రధానంగా సింపుల్గా చెప్పాలంటే 3 ఒకటి, మీ నిద్ర వేళల్ని మార్చుకోండి, సవరించుకోండి. అలాగే ఆహారపరంగా పోషకాహారమైనటువంటి అల్పాహారం, దీన్ని తీసుకోవాలి. అన్నిటికీ మించి ప్రతిరోజు ఒక 30 నిమిషాలు యాక్టివ్గా ఉండాలి, అంటే వ్యాయామం చేయాలి. ఈ సింపులే కదా, ఇవి ఎవరికి అసాధ్యమైనవి ఏం కాదు. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే, మరి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పొట్ట తగ్గకపోతుంటే ఏం చేయాలి అంటే, ఈ పొట్ట భాగంలో కొవ్వు కరిగించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం 1 by 1 తెలుసుకుందాం. డెజర్ట్లు, స్వీట్లు, ఎయిరేటెడ్ పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, స్క్వాష్లు, కుకీలు, క్యాండీలు, కేకులు. లిస్టు పెద్దదే, కానీ వీటిని మీరు అవాయిడ్ చేయాలి. ఇవి చక్కెర కలిగినటువంటి ఉత్పత్తులు, కాబట్టి వీటిని తగ్గించండి. ఇక ప్రాసెస్ చేసినవి, ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు, వీటిని కూడా మానేయండి. ప్రధానంగా సమయం కాని సమయంలో ఆకలి వేధిస్తూ ఉందనుకోండి, అనారోగ్యకరమైనటువంటి చిరుతిళ్ళు తినడానికి బదులుగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మఖానా. అంటే ఈ మఖానా మీకు పాప్కార్న్ లాగా దొరుకుతూ ఉంది. ఇది ఆ పద్మం తాలూకు ఆ గింజలు ఇవి. వీటిని మీరు తినొచ్చు. కొంచెం కాస్ట్లీ. అలా కాదనుకుంటే పండ్లు తినండి. సీజనల్గా రేగికాయలు ఉంటాయి, జామకాయలు ఉంటాయి, నేరేడు కాయలు ఉంటాయి, నేరేడు పండ్లు ఉంటాయి. ఇలాగ సీజనల్గా కనిపించేది ఏదైనా యాపిలే కాస్ట్లీదే తినాలని లేదు. అలాగే పెరుగు, ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి స్నాక్స్ని మీరు స్నాక్ టైంలో తీసుకోండి. స్నాకింగ్ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కామన్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. అంటే పిండి పదార్థాలు అంటే ఏమిటి? బ్రెడ్, బిస్కెట్స్, వైట్ రైసు, ప్రధానంగా మైదా ఉత్పత్తుల్ని, అలాగే బంగాళదుంపల చిప్స్, ఇలాంటి వాటిని తగ్గించి వీటి నుంచి దూరంగా ఉండండి. వీటి ప్లేస్లో తృణధాన్యాలు, అలాగే పీచు పదార్థాలు, ఇంకా చక్కెర తక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు, వీటిని ఎంచుకోండి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఫైబర్. దీన్ని ఎక్కువగా తీసుకోండి. 30 grams per day తీసుకోవాలి. అంటే ఏమిటి ఫైబర్ అంటే, ఇప్పుడు బీరకాయ పైన తొక్కు ఉందనుకోండి, ఫైబర్. పండ్ల పైన తోలు ఉందనుకోండి, ఫైబర్. మీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,
సలాడ్స్ ఇవి ఉండేలాగా చూసుకోండి. ఇవి మీ ఆకలిని తీరుస్తాయి, అలాగే మీ కడుపుని ఎక్కువసేపు ఫుల్నెస్ అంటే నిండుగా ఉంచుతాయి. అతి ముఖ్యమైనది ఏంటంటే పప్పులు, టోపు, చికెను, అలాగే తక్కువ కొవ్వు ఉండేటటువంటి పాలు, వీటిని ఆరోగ్యకరమైన పల్చటి ప్రోటీన్లను మీ ఆహారంలో చేర్చుకోండి. ఎందుకంటే ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ కోసం మీరు పప్పులు ఎత్తుకోవచ్చు. పొద్దున్నే ఆ పిండి పదార్థాలతో చేసినటువంటి టిఫిన్స్ కాకుండా పెసరట్టు తినండి. అంటే పెసలతో చేస్తారు, పప్పులు కదా. అలాగే సోయాతో చేసేటువంటి ఇవి, ఇంకా చికెను, స్కిన్లెస్ చికెను, ఇలాంటివి మీరు ప్రోటీన్ కోసం తీసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైన సూచన ఏంటంటే అల్పాహారం అస్సలు మానేయకండి. ప్రతిరోజు మీ అల్పాహారంలో ప్రోటీన్స్, తగినంత ఫైబరు ఉండేలాగా చూసుకోండి. ఇంకొక ప్రధానమైన సూచన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఆరోగ్యకరమైనటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా తీసుకోండి. అంటే ఫ్యాట్ మనకు అవసరమే, ఏడీఈకే అని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు దీని ద్వారా మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఆవ నూనె వాడండి, అది హీట్ని జనరేట్ చేస్తుంది. గింజలు వాడండి, చేపలు, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకోండి. అతి ముఖ్యమైన మరో కూడని సూచన, రోజు కనీసం ఒక 30 నిమిషాలు వ్యాయామం చేస్తూ ఉండండి. చురుగ్గా ఉండాలి మీరు. అంటే నడవచ్చు 45 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్ స్లో వాకింగ్, తర్వాత ఫాస్ట్ వాకింగ్, దెన్ స్లో వాకింగ్. సైక్లింగ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఇంకా బెస్ట్. అలాగే మీరు ఒకవేళ యంగ్స్టర్స్ అయ్యి బాగా ఈ బోర్గా ఉంటే జుంబా డ్యాన్స్ లాంటివి, ఏరోబిక్స్, స్పోర్ట్స్, ఇవన్నీ కార్డియో ఎక్సర్సైజెస్ వీటిని చేయండి. అదనంగా ఆ కండరాలు, వాటిని స్ట్రెంథన్ చేసేటువంటి వ్యాయామాలు, వీటిని కూడా చేస్తూ ఉండండి. యోగా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. ఉదయం ఎండలో కాసేపు ఉండండి. ఈ చిన్న అలవాటు మీ నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే మీ నిద్ర ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు మీకు ఒబేసిటీ టెండెన్సీ తగ్గిపోతుంది. అంటే ఈ అలవాట్లను మీరు అడాప్ట్ చేసుకుంటే ఈ పెరిగినటువంటి పొట్టని తేలిగ్గా నెమ్మదిగా కరిగించుకోవచ్చు. మళ్ళీ పొట్ట పెరగకుండా ఉండటానికి ఈ నియమాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి. అయినప్పటికీ మీకు ఇబ్బందిగా ఉంటే అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.